ఏదున్నా ఫస్ట్ మస్ట్ వాస్తు చూసుకున్నాకనే ఏదైనా మీరు ముందడిగారు. గంట సేపట్లో ఇదే రోజు గంట సేపట్లో నేను రాకపోతే నేను అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా రెడీ ఉండే. ఇక్కడ ఒక పాత ప్లేస్ ఉండింది, ఇది వాళ్ళ ఇల్లు చూపించినానా. ఈ ఇల్లు వాళ్ళు ఉంటున్నారు, ఈ ప్లేస్ని కలుపుకోవడానికి అడిగితే వాస్తు ప్రకారంగా మనని అప్పుడు దీన్ని కలుపుకోమని అన్నాము, దీన్ని కలుపుకున్నారు. అట్లాగే ఇప్పుడు ఈ పక్కిల్లు ఇది చూపించినానా, ఈ పక్కిల్లు సేల్కి వచ్చింది. సేల్కి వస్తే ఆయన చాలా సతమతం అవుతున్నాడు, మదన పడుతున్నాడు. కొనాలా వద్దా, కొంటే ఏంటి పరిణామాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. ఆ ఇల్లుని వారు దగ్గరగా ఒక 15-20 సంవత్సరాల నుండి ఆ ఇల్లుని వాళ్ళు గమనిస్తున్నారు. ఆ ఇంట్లో ఎంతోమంది రావడము, ఇబ్బందులు పడడము, 3-4 అమ్మడము, కొనడము, రెంటుకున్న వాళ్ళు ఇబ్బంది పడడం అన్నీ కూడా వాళ్ళు పక్కిల్లే కాబట్టి చూడడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని కొనాలా వద్దా అనే డౌట్లో పడ్డారు. ఒక మంచి రేట్లో వస్తుంది కాబట్టి ఎవరైనా కొనడానికి ఆలోచిస్తారు. ఒకసారి వారి మాటల్లో వినండి. నమస్కారం అండి, నా పేరు యాదగిరి. ఇక్కడ ఇది ఇంతకుముందు పంతులు గారు నాకు కొంచెం పరిచయం ఉండే. ఇదే ఇక్కడ ఓపెన్ ల్యాండ్ ఉండే వేరే వాళ్ళది, ఇది ఒకసారి చూపించి తీసుకున్నాను. అప్పటి నుంచి ఇది ఓకే. ఇంకొకటి పక్కకు ఒకటి సేలుకి వచ్చింది. ఆ సేలు కొంచెం కొంచెం వాస్తు ప్రకారం చూపించడానికి తీసుకొచ్చాను. అది కొంచెం మనకు ఇబ్బందికరంగా ఉందన్నాడు. అన్నీ A to Z అన్నీ చూసి నాకు వివరాలు అన్నీ చెప్పారు పంతులు గారు. దానివల్ల కొంచెం ఆలోచన చేసి తీసుకోవాలని లేదా అని అడిగితే పలానికి కొంచెం ఇబ్బంది ఉందని చెప్పాడు అనమాట. అయితే ఇక్కడ మీకు అందరికీ ఎప్పుడు నేను ఆస్ట్రోవాస్తు అంటూ ఉంటాను. ఇప్పుడు ఆయన జాతకం ప్రకారంగా కూడా ఆయనకి చెప్పడం జరిగింది. ఆ ఇల్లు చూడకముందుకే దాని వాస్తు డిసిజన్ తీసుకోకముందుకే ఆయన జాతకం చూసి ఏం చెప్పామంటే, అయ్యా ఇప్పుడు ప్రస్తుతం మీకు జాతకంలో వ్యయం నడుస్తుంది, డబ్బు అనేది ఒక చోట ఇన్వెస్ట్ అవుతుంది, అది ఇరుక్కుపోతారు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అటువంటి తప్పటడుగు వేయొద్దు, మనం మొత్తం చూశాక డిసిజన్ తీసుకుందామని చెప్పడం జరిగింది. సేమ్ ఆస్ట్రాలజీ ఎట్లా ఉందో మనిషిని కూడా ఆ వాస్తు అనేది అటువైపు నెడుతూ ఉంటుంది అనమాట. ఇది మీకు చెప్పడం అర్థం కావడం కోసమే చెప్తున్నాను. ఒకసారి మీరు కూడా కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి ప్రాపర్టీలు కొంటూ ఉంటారు. ఒకసారి ఆ ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదా, మీకు నడుస్తున్న గ్రహచారం ఎలా ఉంది అంతా కూడా ఒకసారి చూసుకొని తీసుకుంటే దానివలన మీరు మంచి డెవలప్మెంట్లోకి వస్తారు. జై శ్రీరామ్. ఒక్క మాట చెప్పండి, ఏదున్నా వాస్తు ప్రకారం చూసుకొని ముందడిగాయండి. అనవసరంగా పోయి మీరు ఇరుకాట్ల పడడం మాత్రం చాలా అదైపోతుంది. తర్వాత ఏదన్నా ఇచ్చి తర్వాత ఇబ్బందులు పడే బదులు ఫస్ట్ AI గారినన్నా వాస్తు ప్రకారం చూసుకొని తీసుకోండి. ఇంకొక గంట సేపు నేను 3-4 రోజులు గత 2-3 నెలల నుంచి కలుస్తున్నా, టైం దొరక నాకు ఈరోజు టైం ఇచ్చారు. ఆ టైంలో నేను వచ్చింది మార్నింగ్ నిన్న ఫోన్ చేసి మార్నింగ్ 6:37కి వచ్చి నేను వేరే దగ్గర ఉంటా. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ అయ్యగారిని పిలిపించి ఇదంతా చూసుకోవడం జరిగింది. ఈ చూసుకున్న తర్వాత నాకు తెలిసింది. అది లేదంటే మనం రాకపోయింటే డబ్బులు ఇచ్చి ఇరుక్కుపోయేవారు పాపం. ఒక గంట సేపట్లోనే ఆయన వెళ్ళిపోయేవారు. నేను వచ్చిన రాకుండా ఆయన అడ్వాన్స్ ఇద్దామని రెడీ అయిపోయారు. అది ఖచ్చితంగా మాత్రం అది మాత్రం నా విన్నపం.